లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడికి వెళ్తున్నాను. బస్ కొంచెం స్లో అవ్వడం వల్ల నా కాలేజ్కి టైం అయితే అవుతుంది. ఆ ఫస్ట్ బస్ దిగి సెకండ్ బస్లో ఎక్కాను. ఆ బస్ నుంచి ఇంకా దిగగానే ఇక్కడ పెద్ద జూడియో ఉంటుంది, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నాకు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే రోడ్ క్రాస్ అవ్వడం. ఇక్కడ చాలా స్పీడ్గా వస్తాయి వెహికల్స్. ఎలాగో అలా క్రాస్ చేసి ఆపోజిట్ బస్ స్టాండ్లోకి వచ్చేసా. మార్నింగ్ టైం బస్సెస్ ఎలా ఉంటాయంటే ఇలా ఫుల్గా ఉంటాయి, కొంచెం కూడా స్పేస్ ఉండదు నిల్చోడానికి. వేరే బస్సు వస్తే ఎక్కాను, అసలు ప్లేస్ లేదు వెనక, ముందే నిల్చున్నా. ఇప్పటికి 3 బస్సెస్ మారా. ఇక్కడ దిగి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి మా కాలేజ్ దగ్గరికి. మార్నింగ్ అరౌండ్ 10 అవుతుంది. అన్ని షాప్స్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. మార్నింగే వచ్చాను కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఫస్ట్గా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాను ఈ హోటల్లో. ఆపోజిట్లోనే రత్నదీప్ అని ఉంటుంది, అందులోకి ఎప్పుడు వచ్చినా వెళ్తా. పిల్లలకి కావాల్సిన కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నా. టైంపాస్ కోసం ఈ బూమర్ తీసుకున్నా. అక్కడ దూరంలో ఉంది కదా పెద్ద బిల్డింగ్, అక్కడి వరకు వెళ్ళాలి ఇప్పుడు. కష్టపడి క్లాస్కి అయితే వచ్చేసా. ఎంటీ బెంచెస్ చూసి ఎవరు రాలేదనుకోకండి, నా పక్కన బెంచెస్ చాలా ఉన్నాయి, అక్కడ ఉన్నారు. చాలా కష్టపడి నా సెమినార్ కంప్లీట్ చేసా. ఇది నా కాలేజ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్ప లంచ్ తినలేదు. ఇప్పుడు 3:30 అవుతుంది. చాలా అంటే చాలా ఆకలిస్తుంది అని చెప్పి ఇక్కడ వెళ్ళే దారిలోనే ఒక రెస్టారెంట్ ఉంటే అందులోకి వచ్చా. ఏం తినాలో అర్థం కాక ఏది రెడీగా ఉంటే అది తెమ్మన్నా. అలా 3:30కి నా లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యా. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి ఒక 2 బస్సెస్ మారాలి. ఇదే అనమాట ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఇంత పెద్ద బస్ స్టాండ్లో మా బస్ ఎక్కడుందో వెతకాలి. ఫైనల్గా మా బస్ ఎక్కడుందో పట్టుకొని వెళ్ళి బస్లో కూర్చున్నా. సీరియస్లీ సీట్ అయితే అస్సలు కంఫర్టబుల్ లేకుండే. చాలా చీకటి అయిపోయింది, అయినా కూడా బస్లో చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాడు ఒక అతను. యాక్చువల్లీ కంపెనీస్కి కావాల్సిన వాళ్ళు ఇలాంటి వాళ్ళే. ఎక్కడున్నా సరే వర్క్ మాత్రం వదలరు. ఫైనలీ ఇంటికైతే వచ్చా. మా మను అయితే పడుకున్నాడు. నా డే మొత్తం ఇలా అయిపోయిందనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.